ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మరణం ముగింపు కాదు. నరులు ప్రాణం విడిచిన తరువాత వారేమైపోవుదురు? యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. మనిషి జీవితంలో తప్పించుకోలేని ఒక నిజం మరణం. కానీ మరణం తరువాత ఏం జరుగుతుంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఎప్పుడో ఒకసారి వస్తుంది. యోబు కూడా ఇదే ప్రశ్నను దేవుని ఎదుట ఉంచాడు. బైబిల్ ఈ ప్రశ్నకు స్పష్టమైన నిరీక్షణను మరియు హెచ్చరికను అందిస్తుంది. మరణం ఈ లోక జీవితానికి ముగింపు మాత్రమే. మరణంతో మన శరీరం భూమిలో కలిసిపోతుంది, కానీ మన ఆత్మ నశించదు. ప్రతి మనిషి దేవుని సన్నిధిలో నిలబడవలసి ఉంటుంది. కాబట్టి మనం ఈ లోకంలో ఎలా జీవించామో అది ఎంతో ముఖ్యమైనది. మరణం తరువాత దేవుని తీర్పు ఉంటుంది. ఆ రోజు మన సంపద, స్థానం, ప్రతిష్ట మనలను రక్షించవు. దేవునితో మన సంబంధమే ప్రధానమైనది. యేసుక్రీస్తులో ఉన్నవారికి నిత్యజీవ నిరీక్షణ ఉంది. యేసు ప్రభువు క్రీస్తులో ఉన్న విశ్వాసి మరణానికి భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే అతనికి నిత్యజీవ వాగ్దానం ఉంది. ఈ రోజే దేవునితో సరైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. మనకు రేపు ఉంటుందనే హామీ లేదు. అందువల్ల ఈ రోజే పశ్చాత్తాపడి యేసుక్రీస్తును విశ్వసించి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. సిద్ధమైన జీవితం మాత్రమే ఆశీర్వదించబడిన జీవితం. ప్రార్థన. ప్రభువైన యేసు, నీ చిత్తానుసారంగా నడిచే కృపను మాకు అనుగ్రహించుము. నిత్య రాజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని విశ్వాసంతో జీవించే బలాన్ని మాకు ప్రసాదించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.